వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. అచ్చంపేట పట్టణం సాయినగర్ కాలనీలో కాంగ్రెస్ నాయకుడు లాలు యాదవ్పై బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ సుంకరి బాలరాజు కత్తితో దాడి, తల, మెదడు బలమైన గాయాలు. అచ్చంపేట హత్య రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రశాంతంగా ఉన్న అచ్చంపేట ఒక్కసారిగా దాడితో ఉలిక్కిపడింది. ఓటమిని జీర్ణించుకోలేక కత్తులతో హత్య రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు త్రుటిలో తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్న కాంగ్రెస్ నాయకుడు లాలు యాదవ్, అచ్చంపేటలో హత్య రాజకీయాలకు తెరలేపిన గువ్వల బాలరాజ్ వారి అనుచరులు. అరే అవును కదా, ఏందది? కొంచెం ఎందుకని వాళ్ళు కేసు పెట్టారు, మేము కేసు పెట్టుకున్నాం. మా మీద కేసులైనా మేము జైలుకు పోయొచ్చినాం. వచ్చినాక సుంకరి బాలరాజు వాళ్ళు అదే మనసులో పెట్టుకొని ఇంటి చుట్టూ తిరగడం, ఇంటి కాడ కట్టెలు పట్టుకొని తిరగడం, తర్వాత మిమ్మల్ని చంపేస్తాం, మీరు ఏడ ఉన్నా దొరికినా సావకూడదాం అని గొడ్డళ్ళు కత్తులు తీసుకొని తిరగడం జరిగింది. ఆ కత్తి కూడా మా దగ్గర ఉంది, మేము తీసి పెట్టుకున్నాము. అదేవిధంగా మాకు న్యాయం చేయాలని అందరికీ కోరుకుంటున్నాం. మా సాయినగర్ కాలనీ అచ్చంపేట మండలం సాయినగర్లో సుంకరి బాలరాజు అరాచకాలు ఎక్కువవుతున్నాయని మేము నిలదీసి అడగడం వల్ల మా మీద పక్ష కట్టుకొని 10-15 రోజుల నుంచి మమ్మల్ని కొట్టడం, చంపడం, కత్తులు పట్టుకొని తిరగడం, తర్వాత గల్లీలో మా పిల్లలకు మందులు దాపి ఇండ్ల చుట్టూ తిప్పడము ఇవన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు అందరితో పాటు మేము మా గల్లీలో ఒక వ్యక్తి ఒక ఆమె చనిపోతే ఎంపీపీ రామన్నకు ఫోన్ చేసి మేము సైరన్ టాకీస్ కాడ నేను, లాలు యాదవ్, కంచరామయ్య, కోడెల మల్లయ్య అందరం కలిసి సైరన్ టాకీస్ కాడ నిలబడడం జరిగింది. అయితే సుంకరి బాలరాజు, సుంకరి లింగము, రాజు, తర్వాత గడ్డం సీను, బద్దుల విష్ణు వీళ్ళందరూ వచ్చి కత్తులు తీసుకొని లాలు మీద అటాక్ చేయడం జరిగింది. అదేవిధంగా నా మీద కూడా దాడి చేయడం జరిగింది. ఎందుక ఈపుల మీద కొట్టడం జరిగింది, కాలు ఇరిగిపోవడం జరిగింది. దీని మీద అందరూ ఖండించి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం.